హలో అండి, ఇవాళ నేను మంచూరియా చేస్తున్నాను. దాంట్లోకి ఏమేమి వేసానో చెప్తానండి. దాంట్లోకి వేసుకున్న వస్తువులండి, దీంట్లో ఏమేమి వేసి కలుపుకున్నానో చెప్తానండి. కారం, ధనియాల పిండి, పసుపు, కార్న్ఫ్లవర్, ఉప్పు అన్నీ వేసి వాటర్ పోయకుండా కలిపానండి. క్యాబేజీలో వాటర్ ఉంటాయి కాబట్టి నేను నీళ్ళు అనేది పోయలేదండి. ఇప్పుడు బాల్స్ చేసుకుందాం. నీళ్లు పోయకుండానే అలా బాల్స్ లాగా అవుతాయండి. చూసారా, బాల్స్ ఆ సైజులో చేసుకోవాలండి. బాల్స్ అన్నీ ఇలా చేసుకున్నామండి. నూనె వేడవుతుందండి. ఇప్పుడు బాల్స్ వేసుకున్నాం. అన్ని బాల్స్ అలా వేసుకోవాలండి. బాల్స్ అలా ఫ్రై అవుతున్నాయండి. ఇంకా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇంకా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. అన్ని బాల్స్ అలా ఫ్రై చేసుకున్నాం. వేగినాయి కదండి, ఇప్పుడు తీసుకుంటున్నాం ఈ బాల్స్ అన్నీ. కళాయి పెట్టుకున్నామండి మంచూరియాకి. ఇప్పుడు నూనె పోసుకున్నాం. కోడిగుడ్లో ఉప్పు, కారం, పసుపు వేసి అలా కలుపుకున్నానండి. ఇప్పుడు నూనె వేడైందిగా అందులో వేసి నూనె వేడైంది వేసేసుకున్నామండి. దాన్ని బాగా కలుపుకున్నాం. అలా గుడ్డు వేయంగానే కలపకూడదండి. 1 నిమిషం ఆగాక కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కోడిగుడ్డు ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. క్యాబేజీ, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యాబేజీ, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. అందరూ అల్లం ముక్కలు వేసేసుకుంటారండి ఎల్లిపాయల్లో. నేను అల్లం పేస్ట్ వేసేసాను. వేయించి పెట్టుకున్న బాల్స్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లోకి వెనిగరు, సోయా సాసు, టమాటా సాసు కలిపి మొత్తం 3 కలిపిన వాటర్ పోసేసుకుందాం. ఇవి అన్నీ ఇలా డ్రై అయ్యేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వేయించుకుంటున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి వేసుకోవాలి. ఇదంతా మంచూరియా బాల్స్ దాంట్లోకి వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మా మంచూరియా రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూడండి. ఫుల్ వీడియోస్ పెడుతున్నా, సపోర్ట్ చేయండి.